ఒంగోలు నగర శివారులోని చెరుకుంపాలెంలో శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీ 34వ వార్షిక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. ముందుగా వచ్చిన అతిథులకు సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఆవుల రమణారెడ్డి, డైరెక్టర్లు ఆవుల గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీ సరస్వతి విద్యాసంస్థల CEO నాటకం వెంకట సురేష్ వచ్చిన అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ జిల్లాలోని టాప్ లెవెల్లో శ్రీ సరస్వతి విద్యాసంస్థలు ముందున్నాయని, వారికి ప్రభుత్వం తరపు నుంచి మా సహాయ సహకారాలు ఎలవేళలా ఉంటాయని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం శ్రీ సరస్వతి కాలేజీకి స్టేట్ ఫస్ట్ రావటం ఒంగోలుకే గర్వకారణమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. అనంతరం స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు శాలువా మొమెంటోలతో ఘనంగా సత్కరించారు. అలాగే వచ్చిన అతిథులకు శాలువాలతో, పుష్పగుచ్చాలతో సాంప్రదాయంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈరోజు ఉన్నాము. అట్లానే ఇలాంటి వాడు రాఘవ బాబుకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మరి మా పట్టణ మేయరు మన పట్టణాన్ని నిత్యము మరి కనురెప్పలాగా కాపాడుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ నేనున్నాను అని చెప్పి మరి ఒక తల్లి లాంటి మనస్తత్వం కలిగిన మా సిస్టర్ గారైన గంగా సుజాత గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మన కమిషనర్ గారు మరి మేడం గారు కమిషనర్ ఇద్దరు కాంబినేషన్లో మన పట్టణము దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ కమిషనర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మా మిత్రులందరికీ పేరున మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వినాయకుడిగా మా రాఘవబాబు గారికి, ఎవరికి ఎటువంటి చిన్న సమస్య వచ్చి నేనున్నాను అంటూ ముందుకొచ్చే తల్లి లాంటి కమిషనర్ గారికి, అట్లానే మా మిత్రులందరికీ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన తెలియజేస్తున్నాను. సార్ మేము లభించాము. స్టార్టింగ్లో 400 హెవీగా ఉంది, మరి ఈ కాంపిటీషన్లో మీరు తట్టుకోగలుగుతారా అని చెప్పి అన్న ఒక చూద్దామన్నా అని చెప్తే మనకి పర్మిషను మరి కాలేజీ పర్మిషన్ మనకి ఇచ్చారు అన్న. మరి తర్వాత భుజం తట్టి ఏం పర్లేదు, నువ్వు ధైర్యంగా పెట్టాలనుకుంటున్నావు కాబట్టి సక్సెస్ అయింది అని అన్న ఆశీస్సులు ఇచ్చాడు. అట్లానే కాలేజీ సక్సెస్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో కాలేజీ పర్మిషన్ కావాలి అని అడిగాము. అప్పుడు అన్న ఇంకేం మాట్లాడకుండా రెండో కాలేజీ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లానే మరి 2017లో సార్ తెలియదు, జనార్దన్ రావు గారు సార్ తెలియదు, సార్ ద్వారా మీ ద్వారా కూడా కొత్త కాలేజీ పర్మిషన్ తెచ్చుకున్నాం సార్. అట్లానే నాకు 2007లోనే సారు నాకు ఫేవరెట్ అయ్యాడు సారు, జనార్దన్ సారు. ఎట్లా అంటే మా అక్కడ మంగమూరు రోడ్లో మేము ఒక హాస్టల్ క్యాంపస్ పెట్టాము. ఆ హాస్టల్ క్యాంపస్కి మరి కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్లో ఇచ్చారు. మరి అట్లానే సార్ కూడా 2-3 సార్లు సార్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రాబ్లంగా ఉంది, ఇక్కడ పొగ వస్తుంది అది ఇది అని చెప్పి అన్నారు. అప్పుడు మేము మావడి శ్రీనివాసులరెడ్డి అన్న బర్త్డేకి పిలవడానికి సార్ దగ్గరికి పోయాము. రంగసాయి అన్న, ప్రసాద్ అన్న, బెల్లంగా సత్యం అన్న. అప్పుడు వాళ్ళు నన్ను పరిచయం చేశారు సార్కి. పరిచయం చేసినప్పుడు సార్ ఒకటే చెప్పాడు, బాబు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు రమణారెడ్డి గారు, ఏంటి ఏం ఇబ్బంది లేదు నీకు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకో, ఏంటి నువ్వు సక్రమంగా జాగ్రత్తగా నడుపుకోండి, మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని సారు ఎంతో సహృదయంతో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నాకు మంచి ఫేవరెట్ అయ్యాడు సారు. మరి సార్కి మరొకసారి మన విద్యాసంస్థ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా మరి 5 మెంబర్స్ 6 మెంబర్స్ అట్లా వస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ మనకి ఎస్టీకి వచ్చింది. అట్లానే 440 వచ్చాయి. అట్లానే
మరి సెకండ్ ఒక 3 మెంబర్స్ బైపీసీ స్టూడెంట్స్ కూడా 31 మెంబరు ఎంపీసీ, మరి 2 మెంబర్స్ బైపీసీ. అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా మరి 1000కి 991 మార్క్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది సార్. అట్లానే ఎంసెట్లో కూడా మరి 1000 లోపు ఒక 7 ర్యాంక్స్, 2000 లోపు 25 ర్యాంక్స్. అట్లానే మరి జేఈ మెయిన్స్ ఐఐటి అడ్వాన్స్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంకు, 4th ర్యాంకు, 100 లోపు ఒక 12 ర్యాంక్స్ సాధించడం జరిగింది సార్. అట్లా మా ప్రయత్నాన్ని ఇట్లా కొనసాగిస్తున్నాము. పేరెంట్స్ మరి ఒంగోలులో మనం కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత మరి నారాయణ చైతన్య కాంపిటీషన్, విజయవాడ గుంటూరు కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్కి మరి తట్టుకొని నిలబడతారా, వీళ్ళు మన పిల్లలకు న్యాయం చేస్తారా అనే ఉద్దేశంతో ఫస్ట్ 2-3 సంవత్సరాలు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. తర్వాత మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకు న్యాయం జరుగుద్ది అనే విధంగా మేము ప్రోగ్రాం రన్ చేయడం జరిగింది. మరి అట్లానే వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100కి 100% మా శాయశక్తుల్లో మేము కష్టపడుతున్నాం సార్. మా ఫీజులు కూడా చాలా మినిమం ఫీజులు. ఇక్కడ 10th క్లాస్కి 80,000 తీసుకుంటున్నాం సార్ ఒంగోలులో. మేము ఇటు హాస్టల్లో 60,000 తీసుకుంటున్నాం సార్ ఇటు ఎంసెట్ తోటి. అట్లానే జేఈ మీన్స్ బయట 1,50,000 2 లక్షలు ఉన్నాయి సార్, మేము 80,000 తీసుకుంటున్నాము. ఐఐటికి 3 లక్షల నుంచి 4 లక్షలు ఉంది సార్ బయట. మేము 1,50,000 అని చెప్పేసి మన వాళ్ళు ఎవరన్నా చెప్తే 1,10,000, 1,20,000, లక్షకు కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించే విధంగా మేము తీసుకున్నాం సార్. అట్లానే మా పేరెంట్స్కి మా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ముందు కూడా మరి 100% మా శాయశక్తిలో మీకు కృషి చేస్తామని. మరి ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణము గణేష్, శంకర్ వాళ్ళు స్టడీ అవర్స్లో కూడా ఫుల్ టైం స్టడీ అవర్లో ఉండి వాళ్ళే షెడ్యూల్ రన్ చేసుకొని వాళ్ళే ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా కరెక్షన్ చేసి మరి మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. కాలాతీతమైంది కాబట్టి సార్ వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు మరి మధ్యాహ్నం 3 గంటలకే తిరుపతి పోవాల్సి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి కారులో కూర్చొని ఉన్నారు. మరి ఎంపీ గారితో కలిసి రావాలి ఈ ఫంక్షన్ అనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఇప్పటిదాకా మీట్ చేశారు. మరి వాళ్ళకి మన సంస్థ తరఫున ఒకసారి అభినందనలు తెలియజేయాలి. అట్లానే ఎంపీ గారు కూడా కొంచెం జ్వరము, జలుబు, దగ్గు మరి ఉన్నప్పటికి కూడా మన కార్యక్రమం కోసం కేవలం మరి ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చి మన కార్యక్రమానికి జయప్రదం చేయాలి. జల్సా 1 వచ్చాడు, జల్సా 2 వచ్చాడు, జల్సా 3 అంతకంటే బాగా చేయాలి రమణారెడ్డి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అట్లానే మరి సారు పోల్చుకొని అంతకంటే బాగా చేసామో లేదో సారే నిర్ణయించుకోవాలి. అట్లానే రాఘవబాబు గారు మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా విందు భోజనానికి నేను రాలేకపోయాను, ఈ జల్సా ఫంక్షన్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి కేవలం మన ఫంక్షన్ కోసమే రాఘవబాబు వచ్చాడు. అట్లానే మేడం గారు వీళ్ళంతా మరి మాకు సిస్టర్ లాంటి వాళ్ళు. నేను చెప్తా ఉంటాను పోయినప్పుడు, నువ్వు మా సిస్టర్ అమ్మ అన్నప్పుడు ఆమె హ్యాపీగా మనం ఎట్లే ఉండాలి మన బంధం అని చెప్తూ ఉండేది. అట్లానే కమిషనర్ గారు కొత్త అయినప్పటికీ కూడా మరి మనకి మంచి సహృదయం కలిగిన వ్యక్తిగా మనం భావిస్తున్నాము. మరి ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేదు. మరి ఒక 2 నిమిషాలు రాఘవబాబు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు. I can't hear you. I can't hear you. This is Jalsa 3. So we have to hear you 3 times more. I am very happy to be invited here today. This is my first invitation to a college program. I am amazed by whatever I have seen. Chana baga chesaru meerandaru. Keep up the good spirit. And I hope to keep coming back again and again and seeing more of your performances. Best of luck. Study hard. Play harder. So play hard. Don't forget to play hard. Make noise. Play hard. Be naughty. That's what you will remember in your life. మర్చిపోకుండా మీరు ఆడాలి, బాగా ఆడుకోవాలి, బాగా ఎంజాయ్ చేయండి. కానీ లాస్ట్లో చదువుకోవాలి కూడా. What you play, make memories with what you play. Make memories with being naughty. When you grow up, you will remember that education is required, but more important. So anyway, best of luck. Once again, thank you very much for inviting me here. I want to hear it louder. I cannot hear louder. Thank you very much.
థ్యాంక్ యూ బాబు. మా అందరి తరఫున సరిగ్గా లేదు ఇది. అది ఎలా ఉంటుంది? హలో హలో. ఈరోజు సరస్వతి జూనియర్ కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా ఈరోజు సభాధ్యక్షులు మన సరస్వతి ఇన్స్టిట్యూషన్ చైర్మన్ రమణారెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన మేయర్ గంగాడి సుజాత గారు, అదేవిధంగా మన మాగుంట రాఘవరెడ్డి గారు, అదేవిధంగా మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, తాతా ప్రసాద్ గారు, బెల్లం సత్యం గారు, ఇంకా రంగసాయి గారు, పెద్దలంతా కూడా చాలామంది వాళ్ళకి, అదేవిధంగా ఈ కాలేజ్ టీచర్స్ కానీ, అదేవిధంగా ఈ పిల్లల పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఇప్పుడే రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు, దర్శి కాన్స్టిట్యున్సీ అయింది. దర్శిలో తాళ్ళూరు మండలంలో ఉండే రమణారెడ్డి 2017 ధైర్యం చేసి మన ఒంగోలులో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. ఇన్స్టిట్యూషన్ ఆ రోజు 2017లో దగ్గర ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 350 మంది ఉన్నారు. అయినా కూడా పట్టుదలతో కష్టపడి ఈరోజు 5500 మంది ఈ జూనియర్ కాలేజ్ కానీ అందరూ కూడా ఉన్నారు అంటే ఆయన పట్టుదల అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన కృషి ఈరోజు ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది పేరెంట్స్, ఇంత హడావుడి ప్రోగ్రామ్, యాన్యువల్ ప్రోగ్రామ్స్ మేము కూడా చదువుకునేటప్పుడంతా మేము చూసాం. కానీ ఇంత భారీ ఎత్తున ఇంతమందిని పిలిచి ఈ విధంగా చేయటం అనేది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా వచ్చి ఒక డిసిప్లైను, ఒక క్రమశిక్షణగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ 2019లో స్టేట్ ర్యాంక్ కూడా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చిందంటే ఆయన పిల్లల మీద కానీ టీచర్స్ కానీ అక్కడ ఉండే ఏ విధంగా ఒక డిసిప్లైన్లో చేసుకొని వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇన్స్టిట్యూషన్ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఉండే తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు ఉండే ఆలోచన ప్రకారంగా మీరు కూడా మీ పిల్లలు కాలేజీకి పోయారు, వచ్చారు, వాళ్ళు ఏదో ఉన్నారు అనేది మాత్రం మీరు గమ్ముగా చూడగాకండి. వాళ్ళు కాలేజీకి పోయి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చెప్పారు, వాళ్ళ హోంవర్క్స్ ఏంటి, వాళ్ళ కాలేజీకి అసలు ఎన్ని డేస్ వెళ్తున్నారు, అటెండెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు తల్లిదండ్రులు కానీ పరిశీలి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి క్రమశిక్షణలో రేపు ఒక మంచి పొజిషన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు మేము చూసాం ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా మందులకు అలవాటు అయిపోయారు, గంజాయి అలవాటు అయిపోయారు, ఇష్టారాజ్యంగా తయారైపోయిన పరిస్థితులు మేము అంతా కూడా చూసాం. ఇప్పుడు అంతా కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఎక్కడా కూడా అలాంటివి జరగకుండా ఎక్కడ కూడా ఉండే విధంగా ఈరోజు టౌన్ పరిసరాలన్నీ కూడా మార్పు అనేది కూడా మేము కూడా తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడుండే యంగర్ జనరేషన్ డిగ్రీలో, ఇంటర్మీడియట్లో కానీ వాళ్ళు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా చూడండి. అందుకే మనం కూడా గవర్నమెంట్ తరఫున కూడా మన పేరెంట్స్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి ఆ రోజు మీటింగులు పెట్టి పేరెంట్స్ అందరూ చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన పిల్లలు కూడా అందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫ్యూచర్కి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. మంచి డిసిప్లిన్లో చదువుకోండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు అందరూ కూడా బాగా చదివి ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేండి, మీ కుటుంబం తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళా రమణారెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కటి స్టార్ట్ చేసి మన డిగ్రీ అయిన వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ కూడా ఇన్స్టిట్యూషన్ పెట్టుకునే విధంగా పైకి ఎదగాలి. మంచి మార్గంలో ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పి ఈ సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ,
ఎక్కువసేపు ఉండేవాడిని. పోయినసారి రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు రమణారెడ్డి గారు. ఆ రోజు నేను వేరే ప్రోగ్రాంల వల్ల వెళ్ళలేకపోయా. మళ్ళీ ఈరోజు కూడా వెళ్తే బాగుండదని చెప్పేసి మధ్యాహ్నం కూడా వచ్చారు రమణారెడ్డి గారు. ఈరోజు ఎట్లో నాకు ప్రోగ్రాం లేట్ అవ్వటం వల్ల ఇవాళ మీ అందరినీ కూడా కలుసుకున్నాం. స్టూడెంట్స్కి కూడా మన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ రమణారెడ్డి గారికి వాళ్ళకి స్టాఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రమణారెడ్డి అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కొత్త కాలేజీ కూడా సారి హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి. మన గౌరవనీయులు పెద్దలు గొంతు సరిగా లేదు. జల్సా 3 ర్యాంపేజ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సంస్థల కరెస్పాండెంట్ శ్రీ ఏవి రమణారెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ఎదుగుదల అనేది నా కళ్ళ ముందే చూస్తూ వస్తున్నాను. అదే ఆనందం. మాగుంట కుటుంబం అంటే అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా రమణారెడ్డి గారి ద్వారా ఇటువంటి సేవ చేయటం అనేది మాకు ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ఈ సంస్థ ఎదుగుదల అనేది ఈరోజు చూస్తే 5,500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5,500 మంది చురుకైన స్టూడెంట్స్, ఉత్సాహమైన స్టూడెంట్స్, భవిష్యత్తుకు ముందుకు తీసుకెళ్లాలనుకునే స్టూడెంట్స్, సరస్వతి విద్యాలయ సంస్థలకి మంచి పేరు తీసుకురావాలనుకునే స్టూడెంట్స్ కూడా జల్సా కార్యక్రమంలో జల్సా చేసేదాని కొరకు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా ఫలితాలు అనేది అక్కడ చూస్తున్నాం బోర్డులో స్టేట్ ఫస్ట్ అనేది కావాలి. ఎక్కడ కుంటుపడకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ చాలా సమయం వేస్ట్ చేసాం మేము. ఇందా నుంచి మేము వచ్చినప్పుడు చూస్తున్నాం 7 గంటల నుంచి 8 గంటల వరకు మీలో ఎంతో ఉత్సాహంగా ఉన్నది. తర్వాత ఈ డైస్ పైన వచ్చి స్పీచ్ స్టార్ట్ అయిన తర్వాత ఉత్సాహం తగ్గింది. అందరూ కూడా మేము త్వరగా దీన్ని ముగిస్తే బాగుంటుంది అనేది మీ అందరి మనసులో ఉంది కదా. త్వరగా ముగించమంటారా? అబ్బా ఏం రెస్పాన్స్ అండి దీనికి. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు జల్సా 3 కార్యక్రమాల్లో కలుసుకోవటం. మళ్ళీ నెక్స్ట్ ఏమిటి? జల్సా 4 నెక్స్ట్ ఇయర్. మన గణేష్ శంకర్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ చాలా చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ బాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలో కూడా మీకు ఏం అవసరాలు ఉన్నా కూడా మా ఆఫీస్కి కూడా రండి. మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం చేసేదానికి. ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా విద్యార్థుల పట్ల ఏ విధంగా మంచి ఉత్తీర్ణులు కావాలి, 20 లక్షల జాబ్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న కృషి అనే దానికి మీకందరికీ కూడా జాబ్స్ గ్యారంటీ. సరస్వతి విద్యా సంస్థల్లో చదువుకున్న వారికి కూడా ఖచ్చితంగా క్యాంపస్ సెలక్షన్స్ కూడా బాగుంటాయని మీకు తెలుపుకుంటూ, చాలా కాలాతీతమైంది, ఎక్కువ సమయం తీసుకోదలుచుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
చిన్న మీరు బగర్నమ్మా అందరికీ నమస్కారం. అందరూ కూడా గొప్పవారు కావాలని ఈ యొక్క విద్యా సంస్థలకి అంటే సరస్వతి విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎగ్జామ్స్ లో బాగా అందరూ పాస్ అయ్యి మంచి మార్క్స్ తో మరి నెంబర్ 1 గా అందరూ కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాంతం రెడీగా ఉండాలి. ఎంపీసీ బైపీసీ స్టేట్ రెడీ. జీ పూజిత్, శివప్రియ, అబ్దుల్ బషీద్. థ్యాంక్ యూ అమ్మా. స్టేట్ థర్డ్ జే మౌని. ఏముంది చదువులతో వీళ్ళంతా మీ బడిలోనే ఉన్నారు. ఇంకేముంది మేము చెప్పడానికి. అందుకే రోజు రోజుకి బాగా డెవలప్ జరుగుతుంది. అంటే సరస్వతి ఆ తల్లి ఈ యొక్క క్యాంపస్లోనే కాదు సరస్వతి విద్యా సంస్థల్లోనే మరి కొలువై ఉన్నారు కాబట్టి మరి అతి తక్కువ టైంలోనే మరి ఎన్ని 5,500 మంది విద్యార్థులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజున మరి ఎక్కడ చూసినా కూడా పోటీ, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడి ఇంతమంది కూడా ఇన్ని కాలేజెస్ కూడా పెట్టడానికి గల కారణం మరి మన యొక్క రమణారెడ్డి గారి యొక్క కృషి. అంతేకాకుండా మంచి స్టాఫ్ కూడా దొరకాలి. దానికి మంచి స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని బాగా చదివిస్తూ మీ యొక్క అభివృద్ధిలో మరి భాగస్వామ్యం పొందేటువంటి మంచి స్టాఫ్ దొరకడం అనేది మరి రమణారెడ్డి గారి యొక్క మరి పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎక్కడైనా సరే మన తల్లిదండ్రులు ముఖ్యంగా నేను చెప్తున్నామ్మా, తల్లిదండ్రుల యొక్క
కృషి అనేది ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి, మాలాగా కష్టపడకూడదు, మాకన్నా పై మెట్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకున్న మాట వాస్తవం. కానీ ఈ రోజున మరి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసే క్రమంలో మరి పిల్లల యొక్క బాధ్యతను ఎంతవరకు చూస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే అందరూ కూడా మరి ఎల్కేజీ నుంచి స్కూల్స్ మీదే వదిలేస్తున్నారు. స్కూల్ వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే డిసిప్లిన్ వాళ్ళే నేర్పించాలి, చదువులు వాళ్ళే నేర్పించాలి, ఉద్యోగాలు వచ్చే విధంగా మరి స్కూల్సే బాధ్యత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు ఈ రోజున ఎక్కువగా ఉన్నారు. అలా కాకుండా ఇంటికి వచ్చిన పిల్లవాడు, ఇంటికి వచ్చిన బిడ్డ స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ పాఠాలు చెప్పారు, మనకి అన్నీ అందుతున్నాయా లేదా, అర్థమవుతుందా లేదా అనే విషయాన్ని మన పక్కన కూర్చోబెట్టుకొని, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల యొక్క శ్రేయస్సు గురించి కానివ్వండి ఆలోచిస్తారో ఆ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి వెనక తీసుకున్న పరిస్థితే ఉండదు. కానీ ఈ రోజున పేరెంట్స్ ఎక్కువగా కష్టపడతాం, పిల్లలు బాగా చదివించుకోవాలి, ఎదురు గొప్ప వాళ్ళగా చేయాలి, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూడాలనే క్రమంలో మరి కొంత వెనకబడతాను రావడం వల్లనే ఈరోజు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, చాలా వరకు యూత్ అనే వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మనకి ఎక్కడ చూసినా సరే నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా స్టూడెంట్స్ మరి డ్రగ్స్కి, ఈ మందులకి, మాదక ద్రవ్యాలకి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కానీ అది మనకి ఎవ్వరికి కూడా మంచిది కాదు. వాడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ కూడా ఒక గోల్, ఒక ఎయిమ్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. నేను ఫలానా అవ్వాలి, నా తల్లిదండ్రులు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, నా గురువులు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, నేను ఏదో ఒకటి సాధించి కన్న తల్లికి, జన్మభూమికి, చదువు చెప్పిన గురువులకి మంచి పేరు తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ కనుక మనలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎలాంటి వ్యసనాలకి కూడా మనం అలవాటు పడడానికి మనం ఇష్టపడం. మన ఏం కేవలం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, ఏదో ఒక దాంట్లో మనం రాణించాలి. ఎందుకంటే 64 కళలు ఉన్నాయి. ఒక ఇంజనీర్లా, డాక్టర్లా, లేదంటే IAS IPS ఇవే కాదు, 64 కళల్లో ఏ కళ అయినా సరే మనకి ఇష్టమైన దాన్ని ఎంచుకోండి, దాని మీదనే కృషి చేయండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి మీరు మాత్రం దేనికి కూడా వెనకబాటు పడకూడదు. ప్రతి విషయం కూడా ఛాలెంజ్గా విధంగా మీరు ఎదగాలని, ఈ యొక్క విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, అలాగే మన రమణారెడ్డి గారిని, వాళ్ళ పిల్లల్ని కూడా, ఎందుకంటే దేవుళ్ళు అందరూ వేలింట్లోనే ఉన్నారు కాబట్టి, అందరూ కూడా వేలింట్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి ఈ యొక్క సంస్థలకు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గొప్పవారు కావాలని, ఈ యొక్క విద్యా సంస్థలకి అంటే సరస్వతి విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే ఎగ్జామ్స్ లో బాగా అందరూ పాస్ అయ్యి మంచి మార్క్స్ తో మరి నెంబర్ 1 గా అందరూ కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ.